హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్. సో, ఈ స్ట్రింగ్స్ ఇన్ జావా అనేది వెరీ ఇంపార్టెంట్. వెరాస్ ఈ స్ట్రింగ్స్ ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని కలిపి ఒక స్ట్రింగ్ అంటాం మనం. సో, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం స్ట్రింగ్ అంటాం. సో, జనరల్‌గా జావాలో స్ట్రింగ్స్‌కి ఒక క్లాస్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫెన్‌లీ మనం స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ లాగా వాడతాం జావాలో. దాని గురించి మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. స్ట్రింగ్ ఈస్ ఏ క్లాస్ బట్ ఇన్ జావా మోస్ట్ ఆఫెన్‌లీ ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఏ డేటా టైప్ విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ డెఫినిషన్. సో, ఈ స్ట్రింగ్‌ని మనం 4 వేస్‌లో డిక్లేర్ చేయొచ్చు. అదెలా డిక్లేర్ చేయాలో ఆర్ డిఫైన్ చేయాలో చూద్దాం. సో, ఆ 4 వేస్ ఏంటంటే ఫస్ట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ క్యారెక్టర్ అర్రే. సో, క్యారెక్టర్ అర్రే యూజ్ చేసి మనం ఒక స్ట్రింగ్‌ని డిఫైన్ చేయొచ్చు. లేదా యూజింగ్ బైట్ అర్రే. And third one is using constructor, and the fourth one is using like a data type. This is the most handy way. So using like a data type అనేది మనం మోస్ట్లీ యూస్ చేస్తాం స్ట్రింగ్స్ ని డిఫైన్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం యూజింగ్ క్యారెక్టర్ అరే. సో క్యారెక్టర్ అరేలో మనకి ఏం చేస్తామంటే ఏదైతే స్ట్రింగ్ అనుకుంటున్నామో దాన్ని ఒక క్యారెక్టర్ అరే లాగా తీసుకుంటాం. సో క్యారెక్టర్ అరేలో ఇక్కడ నేను హెలో తీసుకున్నాను. సో హెలో ఇలా తీసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ అరేని మనం ఒక స్ట్రింగ్ రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ స్ట్రింగ్ రిఫరెన్స్ ఈ యొక్క క్యారెక్టర్ అరేని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్‌ని మనం ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి హెలో అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రింగ్‌ని ప్రాక్టికల్‌గా ఎలా క్యారెక్టర్ అరే యూజ్ చేసి ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ అరే తీసుకుంటున్నాను. క్యార్ క్యారెక్టర్ అరే సి ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ హెచ్, కామా ఈ, కామా ఎల్, కామా ఎల్, కామా ఓ. సో, ఇది క్యారెక్టర్ అరే. సో, ఇప్పుడు దీన్ని నేను ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకోవాలి. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. సో, ఈ యొక్క క్యారెక్టర్‌ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. సో, ఇప్పుడు నథింగ్ బట్ ఈ స్ట్రింగ్‌లో ఈ ఎస్‌టిఆర్ అనే వేరియబుల్‌లో స్ట్రింగ్ వేరియబుల్‌లో హెలో అనేది స్టోర్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్‌టిఆర్ దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తే మనకి హెలో అనేది ప్రింట్ అయింది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ క్యారెక్టర్ అది. సిమిలర్‌గా ఈ క్యారెక్టర్ అలాగే మనకి బైట్ అరే అని ఉంటుంది. సో, బైట్ అరేలో కూడా నథింగ్ బట్ ఇక్కడొక మనకి బ్యాక్ ఎండ్‌లో ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. సో, 65కి క్యాపిటల్ ఏ, 66కి క్యాపిటల్ వి. సో, అట్లా ఆస్కీ వాల్యూస్ బేస్ చేసుకొని బైట్ అరే అనేది రాస్తాం. సో, ఈ బైట్ అరే యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్ అనేదాన్ని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఈ బైట్ అరే అనేది ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. సో, ఇక్కడ నేను బైట్ అరే తీసుకుంటున్నాను కాబట్టి సో, బై అరే కాబట్టి మనం ఏదో ఒకటి బి అరే ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 65, 66, 67, 68. ఓకే. ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా బైట్ అరే తీసుకున్నాం. ఇప్పుడు ఈ బైట్ అరేని ఇక్కడ రిఫరెన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. ఈ యొక్క బైట్ అరేని ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్‌టిఆర్ అనేది ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో, ఈ 65 అంటే క్యాపిటల్ ఏ, బి, సిడి. ఏ, బి, సిడి అనేది ఈ స్ట్రింగ్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇలా కూడా మనం స్ట్రింగ్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఏ, బి, సిడి అని ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ వే. అండ్ ద థర్డ్ వే ఈస్ యూజింగ్ కన్‌స్ట్రక్టర్. అండ్ ఫోర్త్ వే యూజింగ్ like a డేటా టైప్. ఈ 2 వే మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తాం స్ట్రింగ్ డిఫైన్ చేయడానికి అండ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఈస్ యూజింగ్ కన్‌స్ట్రక్టర్. దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో, ఇక్కడ మనం స్ట్రింగ్ ఎస్‌టిఆర్1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ వెల్కమ్ ఆల్. సో, ఇది ఎస్‌టిఆర్1 అనేది ఒక రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ వెల్కమ్ ఆల్ అనే ఆబ్జెక్ట్‌కి పాయింట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మనం కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్‌ని డిఫైన్ చేస్తామో, సో, ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది సో, వెల్కమ్ ఆల్ అనేది హీప్ మెమరీలో మనకి స్టోర్ అవుతుంది. సో, వెల్కమ్ ఆల్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ హీప్. సో, ఇక్కడ మనం ఇంకో వెల్కమ్ ఆల్ అనే స్ట్రింగ్ సేమ్ స్ట్రింగ్‌ని ఇంకొక రిఫరెన్స్ క్రియేట్ చేశాననుకోండి. ఎస్‌టిఆర్2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ వెల్కమ్ ఆల్ తీసుకున్నాననుకోండి. దో ఈ 2 సేమ్ అయినా కానీ
దీనికి ఒక మెమరీ అలొకేట్ చేస్తుంది. ఈ వెల్కమ్ ఆల్‌కి ఇంకో అడ్రెస్ అలొకేట్ చేస్తుంది. సో, వీటి అడ్రెసెస్ డిఫరెంట్ ఉంటాయి. అలాగే ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 డిఫరెంట్ అడ్రెసెస్‌ని పాయింట్ చేస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 అనేది ఇక్కడ ఈక్వల్ కాదు. వేరాస్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్ ఎస్‌టిఆర్1 వెల్కమ్ ఆల్ అని యూజ్ చేసినప్పుడు ఇదొక స్ట్రింగ్ లిటర్ లాగా తీసుకుంటుంది. సో, స్ట్రింగ్ లిటర్ లాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ యొక్క స్ట్రింగ్ లిటరల్‌కి సో, వెల్కమ్ ఆల్ అనే స్ట్రింగ్ లిటర్ పూల్‌లో స్ట్రింగ్ పూల్‌లో మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వెల్కమ్ ఆల్ అనే స్ట్రింగ్ మళ్ళీ తీసుకుంటే మనం ఆల్రెడీ ఉంది కాబట్టి వెల్కమ్ ఆల్. సో, ఈ వెల్కమ్ ఆల్ అనేది పూల్‌లో ఉందని చెప్పి ఈ ఎస్‌టిఆర్2ని కూడా సేమ్ అడ్రెస్‌కి మనం పాయింట్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 2 డిఫరెంట్ అడ్రెసెస్‌ని పాయింట్ చేస్తాయి. ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి పూల్‌లో ఇలా డేటా టైప్ యూజ్ చేసినట్టు చేస్తే పూల్‌లో క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 అనేది సేమ్ అడ్రెస్‌కి పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటిని మనం ప్రాక్టికల్‌గా చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఎస్‌టిఆర్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి న్యూ స్ట్రింగ్. సో, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం. క్లాస్ నేము, ఆబ్జెక్ట్ పేరు న్యూ ఆ క్లాస్ నేమ్ కన్‌స్ట్రక్టర్ లాగా యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం వెల్కమ్ ఆల్ తీసుకోవచ్చు. వెల్కమ్ ఆల్. ఓకే. ఇప్పుడు మనం ఈ ఎస్‌టిఆర్‌ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే మనకి వెల్కమ్ ఆల్ అని ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ వన్ వే. అండ్ ద నెక్స్ట్ వే ఈస్ స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా వెల్కమ్ ఆల్ తీసుకోవచ్చు. వెల్కమ్ ఆల్. ఓకే. ఇక్కడ మనం సో, దిస్ ఈస్ ద ఫోర్త్ వే. సో, వెల్కమ్ ఆల్ ఇలా గూడా మనం స్ట్రింగ్ అని డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాండీ వే. సో, ఎప్పుడైనా మనం స్ట్రింగ్స్‌ని ఇలానే డిఫైన్ చేసుకుందాం. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ వెల్కమ్ ఆల్. ఇప్పుడు ప్రీవియస్ దానికంటే కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో, దానికి నేను స్ట్రింగ్ ఎస్‌టిఆర్1 ఇక్కడ ఎస్‌టిఆర్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ఎస్‌టిఆర్1 అనే వెల్కమ్ ఆల్ తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇదే సేమ్ వెల్కమ్ ఆల్ ఇంకోసారి తీసుకుంటున్నాను. స్ట్రింగ్ ఎస్‌టిఆర్2 ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ ఆల్. సో, ఇక్కడ నేను ఇక్కడ వెల్కమ్ ఆల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఎస్‌టిఆర్1 ఎస్‌టిఆర్2 అవునా? కాదా? అవునైతే ట్రూ అని వస్తుంది. లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. సో, ఇక్కడ 2 ఇక్కడ ఇది పూల్ అడ్రెస్‌ని ఇందాక ప్రీవియస్‌గా ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్‌లో వెల్కమ్ ఆల్ అనేది ఒక పూల్ అడ్రెస్ క్రియేట్ అవుతుంది. ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 సేమ్ అడ్రెస్‌ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి 2 ఈక్వల్ అవుతాయి ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు. ట్రూ. ఓకే. అదే ఇప్పుడు నేనిక్కడ లైక్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేస్తే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఇది హీప్‌లో క్రియేట్ అయిపోతుంది. న్యూ స్ట్రింగ్ ఇక్కడ ఇది ఒక హీప్‌లో క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నేను న్యూ స్ట్రింగ్ సి. ఈ 2 వెల్కమ్ ఆల్ అయినా కానీ, ఇక్కడ ఈ వెల్కమ్ ఆల్ అనేది మనకి ఒక హీప్‌లో స్టోర్ అవుతుంది. ఈ వెల్కమ్ ఆల్ అనేది హీప్‌లో ఇంకొక అడ్రెస్ దగ్గర స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి 2 సేమ్ స్ట్రింగ్స్ అయినా కానీ ఎస్‌టిఆర్1, ఎస్‌టిఆర్2 ఈక్వల్ అవ్వవు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మెమరీ లొకేషన్‌లో ఎలా ఈ స్ట్రింగ్స్ స్టోర్ అయితాయి, కన్‌స్ట్రక్టర్ యూజ్ చేయకపోతే ఎలా స్టోర్ అయితాయో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద స్ట్రింగ్స్. సో, మనకి సింపుల్ వే ఏంటంటే మోస్ట్ సింపుల్ వే ఏంటంటే మనకి ఇలా స్ట్రింగ్‌ని మనం ఎప్పుడు డిఫైన్ చేసుకున్నా దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాండీ వే. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ సో, ఇక్కడ ఏదైతే మనకి హాయ్ ఆల్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి. ఇక్కడ దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్డ్ వే. ఓకే. ఇలా మనం స్ట్రింగ్స్ అనే వాటిని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ స్ట్రింగ్ డెఫినిషన్స్ అండ్ హౌ వి షుడ్ డిఫైన్ ద స్ట్రింగ్స్ ఇన్ జావా. సో, ఈ యొక్క ఫోర్త్ టైప్‌ని మనం బాగా యూజ్ చేస్తాం. స్ట్రింగ్ ఎస్‌టిఆర్1 వెల్కమ్ ఆల్. సో, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. So, this is all about string definitions and how we should define the strings in Java.
నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ మెథడ్స్. సో, స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసరికి మనకి చాలా మెథడ్స్ ఉంటాయి జావాలో. ఆ మెథడ్స్‌ని ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం. సో, డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే లెంత్ ఒకటి, 2 లోయర్ కేస్, 2 అప్పర్ కేస్, ట్రిమ్, సబ్‌స్ట్రింగ్, తర్వాత సిక్స్త్ వన్ కూడా సబ్‌స్ట్రింగ్, సెవెంత్ వన్ రీప్లేస్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, క్యారెక్టరైట్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఈక్వల్స్, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, కంపారిటివ్. సో, ఇప్పుడు ఈ 15 యొక్క మెథడ్స్‌ని మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మీరేం తెలుసుకోవాలంటే దాని రిటర్న్ టైప్ ఏంటి? దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఈ యొక్క మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దీని డెఫినిషన్ ఏంటి? ఇప్పుడు లెంత్ అనేది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ యొక్క లెంత్‌ని చెప్తుంది. సో, ఇక్కడ మనకి ఇది ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈజ్ ఈక్వల్ టు హాయ్ ఆల్. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి లెంత్ అనేది యూజ్ చేస్తాం. సో, లెంత్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? సో, ఇంటిజర్. సో, మనం ఒక ఇంటిజర్ వేరియబుల్‌ని తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌టిఆర్ అంటే స్ట్రింగ్ పేరు ఎస్‌టిఆర్ కాబట్టి ఎస్‌టిఆర్ డాట్ డైరెక్ట్‌గా వస్తుంది చూడండి లెంత్. సో, లెంత్ దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఈ ఎల్‌ని ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి లెంత్ వస్తుంది. 6 ఎయిదర్ ఇలా అయినా చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా మనం ఎస్‌టిఆర్ డాట్ లెంత్‌ని ఇక్కడ తెచ్చినా గాని ఎస్‌టిఆర్ డాట్ లెంత్ ఇక్కడ ఇచ్చినా గాని వస్తుంది. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ 6 వస్తుంది చూడండి. 6 ఎయిదర్ ఇలా. సో, దీని యొక్క రిటర్న్ టైప్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ యొక్క మెథడ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. లెంత్ రిటర్న్స్ ది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటిజర్. ఎగ్జాంపుల్ వచ్చేసి హలో. ఇట్లా డాట్ లెంత్ అని చెప్తే రిటర్న్స్ 5. నెక్స్ట్ 2 లోయర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నేనిక్కడ జావా ప్రోగ్రామ్‌ని తీసుకుంటున్నాను. క్యాపిటల్ JAVA జావా, క్యాపిటల్ PROGRAM ఓకే. జావా ప్రోగ్రామ్. సో, ఇక్కడ నేను ఇప్పుడు మనం తెలుసుకోబోయే మెథడ్ ఏంటంటే 2 లోయర్ కేస్. దీని రిటర్న్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. సో, దీన్ని ఇంకొక స్ట్రింగ్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, రిటర్న్ టైప్ ఏదుంటే మనం దాన్ని తీసుకోవాలి. స్ట్రింగ్ str2 ఈజ్ ఈక్వల్ టు str డాట్ 2 2 లోయర్ కేస్ అని ఉంది ఇక్కడ. దీన్ని ఎంటర్ కొడితే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఉన్నయన్నీ లోయర్ కేసెస్ అయిపోతాయి. జే అని, పి అని క్యాపిటల్‌లో ఉన్నా గాని లోయర్ కేస్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. str2ని. str2 జస్ట్ ఎ సెక్. ఇక్కడ మనం సెమికోలన్ ఇవ్వలేదు. నౌ ఇట్ విల్ రన్. అన్ని స్మాల్ లెటర్స్ అయినాయి. అలాగే మనకి 2 అప్పర్ కేస్ అని కూడా ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్ అవుతాయి. అది కూడా దాని యొక్క రిటర్న్ టైప్ కూడా స్ట్రింగే కాబట్టి దాన్ని మళ్ళీ స్ట్రింగ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 2 అప్పర్ కేస్. మనకి జావాలో క్యామెల్ కేసెస్ ఉంటాయి. సో, 2 ఇక్కడ క్యాపిటల్ యూ యూజ్ చేయాలి. అలాగే కేస్‌లో క్యాపిటల్ సి యూజ్ చేయాలి. మెథడ్స్ అనేవి క్యామెల్ కేసెస్‌ని ఫాలో అవుతాయి. సో, ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా స్మాల్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్‌గా మారిపోయాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2 అప్పర్ కేస్. నెక్స్ట్ సరికి ట్రిమ్. ఈ ట్రిమ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి లీడింగ్ గాని, ట్రైలింగ్ అంటే ముందు, వెనక ఏమైనా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క రిటర్న్ టైప్ కూడా స్ట్రింగే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జావా. సో, ఇలా స్పేసెస్ ముందు ఉన్నాయి. తర్వాత కూడా స్పేసెస్ ఉన్నాయనుకోండి ఇట్లా. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎస్‌టిఆర్‌ని ప్రింట్ చేస్తే ఎస్‌టిఆర్‌ని ప్రింట్ చేస్తే చూడండి ఇట్లా ముందు స్పేసెస్ జావా ప్రోగ్రామ్ అని వచ్చింది. సో, దీన్ని నేనిప్పుడు ఇదే వేరియబుల్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎస్‌టిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌టిఆర్ డాట్. సో, ఇక్కడ మనకేంటి ట్రిమ్. TRIM ట్రిమ్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూస్తే ఇప్పుడు ఈ యొక్క స్పేసెస్ అనేవి ఉండవు. సో, ఇన్ దిస్ వే ట్రిమ్ ఈస్ యూజ్‌ఫుల్. నెక్స్ట్ వన్ ఈస్ సబ్‌స్ట్రింగ్. సో, సబ్‌స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి సో, ఇదేం చేస్తుందంటే స్ట్రింగ్‌లో ఒక సర్టెన్ పార్ట్ నుంచి కావాలనుకోండి. ఇప్పుడు నాకు ఈ నుంచి కావాలి. అలా ఒక సర్టెన్ పార్ట్ నుంచి కావాలన్నప్పుడు ఈ సబ్‌స్ట్రింగ్స్ అనేవి యూజ్ అయితాయి. ఇప్పుడు మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది వెల్కమ్ అని ఉందనుకోండి. WELCOME వెల్కమ్. ఓకే. ఇప్పుడు నేను
సబ్ స్ట్రింగ్ తీసుకోవాలనుకుంటున్నాను str2లో స్ట్రింగ్ str2 is equal to దాని రిటర్న్ టైప్ స్ట్రింగ్ కాబట్టి సో str2 is equal to str డాట్ సబ్స్ట్రింగ్. ఓకే, ఇక్కడ సబ్స్ట్రింగ్లో నేను ఇక్కడ 0 1 2 ఎల్ నుంచి కావాలన్నమాట. సో 2 అని పెడితే మనకి ఎల్ నుంచి ఈ వరకు వస్తుంది చూడండి. జస్ట్ ఇక్కడ మనం సెమీకోలన్ ఇవ్వలేదు. ఇప్పుడు రన్ చేస్తే రన్ చేస్తే మనకి ఎల్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇది 2 అంటే 0 1 2 2 ఇండెక్స్ ఎల్ కాబట్టి ఎల్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి సబ్స్ట్రింగ్లో 2 ఉంటే 2 నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎం వరకు కావాలనుకుంటున్నాను. సో 0 1 2 3 4 5 5 అంటే మనం 5 - 1 తీసుకోవాలి. n-1 తీసుకుంటే అప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 4 తీసుకుంటే ఇప్పుడు మనకి సి సో ఇదేంటంటే ఇది 2 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవ్వాలి. తర్వాత 2 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అంటే ఎల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. తర్వాత 4 లెటర్స్ ఉండాలి. సారీ 4 లెటర్స్ కాదు. ఇంటి యొక్క ఈ బిగినింగ్ ఇండెక్స్, ఇది ఎండింగ్ ఇండెక్స్. సో బిగినింగ్ ఇండెక్స్ సరికి 2 0 1 2 ఎల్ నుంచి 3 4 సో సి వరకు వస్తుంది. ఎల్‌సి వస్తుంది. అదే నేను ఎం వరకు కావాలనుకున్నాను. 0 1 2 3 4 5 6 సో ఇక్కడ నేను 6 ఇస్తే మనకిప్పుడు ఎం వరకు వచ్చింది. ఒకటి n-1 తీసుకోవాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఒకటి ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎం వరకు వస్తుంది. ఇలా మనకి స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ తీసుకుంటే సబ్‌స్ట్రింగ్ అనేది వస్తుంది. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ అబౌట్ దిస్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా అయిపోయింది. బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ ఇస్తే. నెక్స్ట్ రీప్లేస్ క్యారెక్టర్. సో రీప్లేస్ ఇస్ నథింగ్ బట్ ఇది కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్‌ని రిటర్న్ టైప్‌కి ఇస్తుంది. సో స్ట్రింగ్ str is equal to str డాట్ రీప్లేస్ మనకి ఇక్కడ నేను ఈ ప్లేస్‌లో నేను కే తీసుకోను. 2 ఈలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇక్కడ ఒక ఈ ఉంది. ఇక్కడ దాని ప్లేస్‌లో నేను కే తీసుకోవాలనుకున్నది. ఈ కామా కే. సో ఇప్పుడు మనం str2ని ప్రింట్ చేస్తే ఈ ప్లేస్‌లో కే అనేది రీప్లేస్ అవుతుంది. ఇలా మనకి రీప్లేస్ అనే మెథడ్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ స్టార్ట్స్ విత్. ఇది ఇది మనకి రిటర్న్ టైప్ బూలియన్ ఇస్తుంది. అంటే ఇది ట్రూవా కాదా అని ఇస్తుంది. సో బూలియన్ కాబట్టి ఇక్కడ మనం బూలియన్ వాల్యూ తీసుకోవాలి. బూలియన్ is equal boolean b is equal to str డాట్ స్టార్ట్స్ విత్. మనకు ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది కంపైలర్ అనేది స్టార్ట్స్ విత్ నేను ఇక్కడ డబ్ల్యూఈ పెడుతున్నాను. సో డబ్ల్యూఈతో స్టార్ట్ అయిందా లేదా చెప్తుంది. సో ట్రూ కాబట్టి మనకి ట్రూ అనే వాల్యూ వస్తుంది. బి ట్రూ. అదే నేను సిఈ అని పెట్టాను అనుకోండి, సిఈతో స్టార్ట్ కావట్లేదు కాబట్టి అది ఫాల్స్ ఇస్తుంది. దీన్ని డైరెక్ట్‌గా మనం ఇక్కడే ప్రింట్ చేయొచ్చు. పాలసీ సో ఇక్కడ నేను పేస్ట్ అవ్వట్లేదు. str డాట్ స్టార్ట్స్ విత్ డబ్ల్యూ. ఇక్కడ డైరెక్ట్‌గా కూడా తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇన్ దిస్ వే దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసరికి బూలియన్ వాల్యూ. అండ్ ఇదేం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ అనేది దీంతో స్టార్ట్ అవుతుందో లేదో చెప్తుంది. ఇలా మనకి స్టార్ట్స్ విత్ అనేది యూజ్ అవుతుంది. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ దిస్ స్టార్ట్స్ విత్. అలాగే మనకి ఎండ్స్ విత్ ఉంటుంది. సో ఎండ్స్ విత్ ఈస్ సిమిలర్ టు దిస్ str డాట్ ఎండ్స్ ఎండ్స్ విత్ ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది, ఎంఈతో ఎండ్ అవుతుంది కాబట్టి ఎంఈ అని కొడితే మనకి ట్రూ వస్తుంది చూడండి. సో ట్రూ. ఇలా మనకి స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ అనేవి యూస్ అవుతాయి. హోప్ యూ అండర్స్టూడ్ స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్. నెక్స్ట్ క్యారెక్టరేట్. దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసరికి క్యారెక్టరేట్. సో మనం పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉందో తెలుసుకోవడానికి సో దీని రిటర్న్ టైప్ క్యారెక్టరేట్ అనేది రిటర్న్ టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ కాబట్టి నేను CHAR scar C is equal to
str డాట్ క్యారెట్ సి క్యారెట్ నేను ఏదో ఒక ఇండెక్స్ 3 ఇచ్చాననుకోండి. సో, ఇప్పుడు నేను సిని ప్రింట్ చేస్తున్నాను. సో, క్యారెట్ 3 0, 1, 2, 3 సి అనేది ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. సి అనేది ప్రింట్ అయ్యింది. సో, పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉందో చెప్పడానికి క్యారెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, రిటర్న్స్ ద క్యారెక్టర్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్. రిటర్న్ టైప్ వచ్చేసరికి క్యారెట్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్. సో, ఇండెక్స్ ఆఫ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే మనం, సో, దీని రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే. సో, పర్టిక్యులర్ పర్టిక్యులర్ ఆహ్, పర్టిక్యులర్ పాయింట్ అది ఏ ఇండెక్స్ దగ్గర ఏం స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇంట్ I is equal to str dot index of ఇక్కడ మనకి 3 అని ఇచ్చాననుకోండి. సారీ నాట్ 3 ఇండెక్స్ ఆఫ్ LE. సో, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంతో చెప్తుంది LE. సో, L యొక్క ఇండెక్స్ వాల్యూ 0, 1, 2. సారీ ఇక్కడ నేను I తీసుకోవాలి. I. సో, LE అనేది లేదు కాబట్టి -1 వచ్చింది. అదే LC తీసుకుంటే వస్తుంది చూడండి ఇప్పుడు మనకి. LC. సో, ఇప్పుడు మనకి 2 వచ్చింది. 0, 1, 2. సో, దాని యొక్క ఇండెక్స్ L యొక్క ఇండెక్స్ స్టార్ట్ వచ్చేసరికి 2 కాబట్టి మనకి ఇండెక్స్ ఆఫ్ అన్నది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, ఎక్కడ ఇండెక్స్ ఉందో L యొక్క ఇండెక్స్ ఎంతో చెప్తుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ ఇండెక్స్ ఆఫ్. నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో, ఈ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకు చూస్తే 2 ఈస్ ఉన్నాయి. సో, దీని యొక్క ఇండెక్స్ ఏమో 0, 1. దీని యొక్క ఇండెక్స్ చూద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6. సో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాననుకోండి. తీసుకుంటే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూడండి. సో, 1 వచ్చింది. 0, 1. నాకు సెకండ్ యొక్క ఇండెక్స్ కావాలనుకోండి. ఇక్కడ నేను లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో, ఇప్పుడు నాకు లాస్ట్ యొక్క ఇండెక్స్ వస్తుంది. సో, ఇదొక వే. అలా కాకుండా మనం ఈ ఇండెక్స్ ఆఫే యూజ్ చేసి ఇంకొక వే ఉంటుంది. అదేంటంటే ఇండెక్స్ ఆఫ్. సో, నాకు ఫస్ట్ కన్సిడర్ చేయకుండా ఇక్కడ నుంచి కన్సిడర్ చేయడానికి 2 అని పెడితే, సో, 2 నుంచి ఇండెక్స్ 2 తర్వాత ఎక్కడొస్తుందో చెప్తుంది మనకి. సో, 2 ఇండెక్స్ తర్వాత ఎక్కడ ఏ ఇండెక్స్ వాల్యూ వస్తుందో చెప్తుంది. జస్ట్ ఎ సెక్. కామా కాదు. జస్ట్ 2 ఉంటుంది. సారీ ఇక్కడ నేను క్యాపిటల్ ఐ తీసుకున్నాను. ఇక్కడ స్మాల్ ఐ. ఇండెక్స్ ఆఫ్ సి. 2 అంటే 2 ఇండెక్స్ తర్వాత అంటే 0, 1, 2. 2 ఇండెక్స్ తర్వాత ఎక్కడొస్తుందో దాని ఇండెక్స్ వాల్యూ చెప్తుంది. సో, ఇక్కడ అనేది 6 వచ్చింది. సో, ఇక్కడ 2 అంటే 0, 1, 2. L తర్వాత వచ్చే యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే అది మనకి 6. అలా కూడా మనం చేయొచ్చు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్. ఈ కామాని యూజ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఈక్వల్స్. సో, ఈ ఈక్వల్స్ ఏం చేస్తుందంటే 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేసి మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ నేను ఇంకో స్ట్రింగ్ తీసుకుంటాను ఇప్పుడు చూడండి. స్ట్రింగ్ str2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ తీసుకుంటాను నేను వెల్కమ్. ఓకే. ఇది బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి బూలియన్ b ఈజ్ ఈక్వల్ టు str డాట్ ఈక్వల్స్ str2 దీన్ని ప్రింట్ చేస్తుంది. మనకి ట్రూ వచ్చింది. అదే నేను ఒక్క లెటర్ క్యాపిటల్ చేస్తే ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది చూడండి. సో, ఇది ఫాల్స్ వస్తుంది మనకి. సో, ఇది 2 సేమ్ స్పెల్లింగ్స్ అయినా మనకి ఇది క్యాపిటల్ స్మాల్ అవ్వటం వల్ల ఫాల్స్ వచ్చింది. అలా కాకుండా నాకు కేస్ సెన్సిటివ్ లేకుండా అంటే ఏ కేస్ ఉన్నా గాని 2 సేమ్ ఉంటే నాకు సే ట్రూ అని రావాలనుకోండి. ఇక్కడ ఈక్వల్స్ దగ్గర ఇగ్నోర్ కేసెస్ అని పెట్టాలి. ఇగ్నోర్ కేస్.
సో, ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది చూడండి. ట్రూ. సో, ఈ 2 ఇక్కడ స్మాల్ ఇక్కడ క్యాపిటల్ ఉన్నా గాని ఇగ్నోర్ కేసెస్ అని చేసినప్పుడు కేసెస్ ఇగ్నోర్ చేసి ఈ 2 సేమ్ స్ట్రింగ్స్ అయితే మనకి ట్రూ అని వాల్యూ రిటర్న్ అయ్యింది. సో, ఇన్ థిస్ వే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంపేర్ టు. సో, ఈ కంపేర్ టు అనేది మనకి 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేసి అది మనకొక ఇంటిజర్ టైప్ డేటాని రిటర్న్ టైప్‌లో ఇస్తుంది. అది ఎలా కంపేర్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది ఆస్కీ వాల్యూస్ కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంపేర్ టు యూజ్ చేశాననుకోండి. సో, దీని రిటర్న్ టైప్ ఏంటి? సో, రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటిజర్. సో, ఇంట్ ఐ అని తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు str డాట్ compare కంపేర్ టు str2. ఇక్కడ నేను ఇప్పుడు ఐ సి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ స్మాల్ డబ్ల్యూ ఉంది. ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఉంది. సో, దీని డిఫరెన్స్ వచ్చేసరికి 32. అదే ఇక్కడ నేను క్యాపిటల్ డబ్ల్యూ ఇక్కడ స్మాల్ డబ్ల్యూ తీసుకుంటే మనకు నెగెటివ్ వాల్యూ వస్తుంది చూడండి. బికాస్ ఆస్కీ వాల్యూస్‌లో స్మాల్ డబ్ల్యూకే ఎక్కువ ఎక్కువ నంబర్ ఉంటుంది. 90స్‌లో ఉంటుంది. వేరస్ క్యాపిటల్ డబ్ల్యూకి 65 అలా ఉంటుంది. సో, ఇప్పుడు మనకు నెగెటివ్ వాల్యూ వస్తుంది. 2 సేమ్ ఇస్తే మనకి 0 వస్తుంది. సో, బేస్డ్ ఆన్ ద ఆస్కీ వాల్యూస్ ఇది రిటర్న్ చేస్తుంది కంపేర్ చేసి. సో, పాజిటివ్ వాల్యూ వస్తే ఫస్ట్‌ది పెద్దదన్నట్టు. నెగెటివ్ వాల్యూ వస్తే సెకండ్‌ది పెద్దదన్నట్టు. బేస్డ్ ఆన్ ద ఆస్కీ వాల్యూస్ ఇది మనకి ఈ యొక్క నంబర్ అనేది రిటర్న్ చేస్తుంది. దాని యొక్క డిఫరెన్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కంపారిటివ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ఆల్ దీస్ మెథడ్స్. సో, ఈ మెథడ్స్‌లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దాని యొక్క డెఫినిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఉంది. సో, డెఫినిషన్ ఏంటి? పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉందో రిటర్న్ చేస్తుంది. సో, రిటర్న్ టైపు ఇంకా దాని డెఫినిషన్ తెలుసుకుంటే సరిపోతుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ మెథడ్స్ ఆఫ్ string and how we should declare the string. Thank you. Thank you all.